సభ్యులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పాంప్లెట్ వాళ్ళకి చేరవేస్తూ ఈ పథకాలు చేరవేస్తూ శంకారావు యాప్ ద్వారా రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి సమాచారం మన ఇంటికి వెళ్ళినట్టుగా ఓటీపీ ద్వారా తెలియజేయాలని చెప్పి బాబు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నేను ఆ గట్టులో ఉన్నప్పుడు వాళ్ళందరినీ గెలిపించుకోవాలనుకున్నా కానీ మిమ్మల్ని అందరినీ ఓడించాలనుకోవట్లా. ఈ గట్టుకునే వచ్చింది అభివృద్ధి కోసం, అభివృద్ధితో కూడిన సంక్షేమం కోసం వచ్చాను. కాబట్టి మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని అక్క చేయని అన్నదమ్ముల్ని తెలుగుదేశం పార్టీని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీగా మొదలయ్యి అత్యంత సుశిక్షితులైనటువంటి కార్యకర్తల బలంతో ముందుకు 4 దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్ర చరిత్రలో కీలక మలుపులు తిరుగుతూ తెలుగు రాష్ట్ర భవిష్యత్తుని, తెలుగు రాష్ట్ర గౌరవాన్ని కాపాడుతున్నటువంటి, తెలుగు జాతి గౌరవాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చారిత్రాత్మకమైనటువంటి ఎన్నో విషయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఒకనాడు భారతదేశంలో హైదరాబాద్ స్థానం యొక్క చంద్రబాబు నాయుడు గారు అడుగుల తర్వాత హైదరాబాద్ ఈ రోజు భారతదేశంలో స్థానానికి చేరిందో మనం అందరం గుర్తించవచ్చు. కాబట్టి ఈ అభివృద్ధి కోసం వచ్చాను. ఈ మైదానంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ శాసనసభకు పంపించే కార్యక్రమంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పచ్చ జెండా ఎగరేయడానికి కోసం మనం అందరం ఖచ్చితంగా ముందుకు సాగుతామని తెలుగుదేశం పార్టీ